హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు నాంపల్లిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చాలా రోజులవుతుంది నరసింహస్వామి మొక్కు తీర్చుకోక, అందుకొని ఈరోజు వెళ్తున్నాము. అక్కడి విశేషాలు మీకోసం. ఏది మంకీ మంకీ అగో మంకీ ఏది మంకీ పిల్లు పిల్లు బాయ్ చెప్పు బాయ్ కిసి కిసి చూసారా గుట్ట పైన ఎలా ఉందో? టెంపుల్ ఇంకా పైన ఉంటుందండి, మెట్లెక్కి వెళ్ళాలి. మేము వచ్చినప్పుడు ఇలా మెట్లు అయితే లేకుంటే నార్మల్గా గుట్ట ఎట్లా ఎక్కామో అలా ఎక్కేవాళ్ళము. ఇప్పుడు మెట్లు కట్టించినట్టున్నారు. చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. చాలా మెట్లు ఉన్నాయండి. మేము పైకి వెళ్ళేటప్పుడు గుట్ట నిటారుగా ఉండే, కిందికి పడిపోతామేమో అని భయం వేసేది. ఇప్పుడైతే అలా ఇబ్బంది ఏం లేదు, మెట్లు కట్టించారు. నడవడానికి ఇబ్బంది అవుతుంది. చూసారా, మా వాళ్ళు అలసిపోయి అక్కడనే ఉన్నారు. మీరందరు ఎక్కుతున్నారు, నేను కూడా మెట్లు ఎక్కుతా అని చెప్పేసి మా శ్రీకృతి కూడా వాళ్ళ బాబాయ్తో మెట్లు ఎక్కుతుంది. చూడండి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా మెట్లు ఉన్నాయి కదా, మా వాళ్ళు అలసిపోయారు, అందుకే ఇంత టైం పట్టింది. చూడండి టెంపుల్ ఎలా ఉందో. నరసింహస్వామి దర్శనానికి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. చాలా మంది ఉంటారు, దర్శనానికి చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. నరసింహస్వామికి కోరమీసాలు పట్టనామాలు సమర్పించుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. మా శ్రీకృతి ఏమో షాపింగ్ చేస్తా అని చెప్పేసి షాప్ దగ్గర ఆగింది, రాదంట. చూడండి ఎలా షాపింగ్ చేస్తుందో. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత శ్రీకృతికి అయితే కొన్ని టాయ్స్ తీసుకున్నాము. ఆ టాయ్స్ తోని శ్రీకృతి అక్కడే అలా బాబాయ్తో కొంతసేపు ఆడుకుంది. ఆడుకున్న తర్వాత కిందికైతే వచ్చేసాము. ఇప్పుడు నాంపల్లి అనగానే గుర్తొచ్చేది పాము, పాము లోపల ఉన్న నరసింహస్వామి దర్శనము. ఆ వీడియో మీకోసం. పాము లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి ₹5 టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్తున్నట్టు ఉంది కదూ, కానీ మనం పాము పొట్టలో ఉన్నామండి. భక్తుల కన్వీనెంట్గా ఇది చాలా పెద్దగా నిర్మించారు. పాము లోపల భక్త ప్రహ్లాదుని కథ ప్రతిబింబించేలా విగ్రహాలను అయితే ఉంచారు. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయట నుంచి చూడండి ఎలా ఉందో. పాము పాము పడగ పైన కృష్ణుడు నాట్యమాడుతున్నట్టు విగ్రహం ఉంటుంది.
దేవునికైతే మొక్కు సమర్పించుకొని అక్కడే వంట చేసుకొని తిన్నాము. తిన్న తర్వాత అందరం కలిసి అలా డ్యాన్స్ చేసాము. చూడండి. వేములవాడకు వచ్చిన భక్తులు ఖచ్చితంగా నాంపల్లి నరసింహస్వామిని దర్శించండి. మంచి అనుభూతి పొందుతారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.